హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచి. ఇవాళ వీడియోలో ఏంటంటే మా వీధిలో అన్నమాట మేమందరం ఆడవాళ్ళం కలిసి చిన్నగా ఒక 5 మంది 6 మంది అలా మణిదీపవర్ణం చదువుకున్నాము. లేదు హనుమాన్ చాలీస్ కానీ ఎవరింట్లో ఎవరికి ఇష్టమైనట్టు అలా చేసుకుందామని స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అందుకని స్టార్ట్ చేసిందనమాట. అమ్మవారిని ఏం పెట్టుకోలేదులే, నవరాత్రుల టైంలో ఈ అమ్మాయి అమ్మవారికి మణిదీపవర్ణం చదువుకుంటే మంచిదిలే అని చెప్పి పూజ చేసుకొని సాయంత్రం వ్రతం చేసుకుందనమాట. ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి వ్రతం చేసుకుంది. అందుకని చెప్పి మేమందరం ఒక 5-6 మందిని కూర్చొని మణిదీపవర్ణం చదివామన్నమాట. అమ్మాయి బాగా చదివిద్ది, అందరమీ చదివామన్నమాట. అంటే ఒకరికంటే కూడా 5-6 మందిని చదువుకొని తాంబూలం ఇచ్చుకుంటే మంచిది కదా, నవరాత్రులు కదా ఇప్పుడు. అందుకని చెప్పి ఇలా స్టార్ట్ చేసాము. 3, 4, 5, 6 మందిని కూర్చొని చదువుకున్నాం అన్నమాట. ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసింది. ఇంకా అలా ఏంటంటే దీనికి 9 రకాల పూలతోటి 9 తాంబూలాలు. చదివింది మాత్రం 6 మందిమే కానీ 9 తాంబూలాలు. అంటే చిన్నపిల్లలకైనా అమ్మవారి లెక్కలు కాబట్టి కన్ని తాంబూలాలు అన్నీ కలిపి 9 తాంబూలాలు. 9 రకాలు పూలతోటి చేసిందనమాట. ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ చదువుకుంటూ ఇంకా మనము 9 సార్లు కాబట్టి చదివేది మన దీపము 9 రకాల పూలు అన్నమాట. అలా చేసింది. ఇక అన్ని ప్లేట్లు సర్ది పెట్టింది. తాంబూలాలు కూడా అంతే. ఏంటంటే ఒకసారి చదివినప్పుడు ఒక తాంబూలము పక్కన పెట్టి హారతి ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఏ పూజకైనా ఇంకా అలానేనమాట. ఎన్నిసార్లు చదవాల్సి వస్తే అన్ని తాంబూలాలు రెడీ చేసుకొని ముందే ఎదుగో ప్లేట్లో పెట్టుకున్నారు. పూలు కూడా ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని లెక్క పెట్టుకోవడం అనమాట. ఇలా చేసాము. మేమైతే ఇంకా అది హారతి ఇస్తుంది అనమాట. ఇప్పుడు 2-3 సార్లు అయిపోయింది. అప్పుడప్పుడు హారతి ఇచ్చేటప్పుడు తీశాను వీడియో. మేము చదువుతున్నాం కదా, నిలబడి తీయటానికి కుదరదు. అంటే కంటిన్యూగా చదువుకుంటూ అంటేనే టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. పూజ అంటే గణపతి పూజ ఫస్ట్ చేయాలి, తర్వాత అమ్మవారికి అన్నీ చేయాలి, తర్వాత మళ్ళీ చదవాలి. అన్నీ అయ్యేసరికి టైం పట్టిద్ది అనమాట. అందుకని చెప్పి మేము చేసాము. ప్రసాదాలు అయితే వడలు, గారెలు, మరి పులిహోర, పొంగలి అమ్మాయి చేసింది. అన్నీ దగ్గర 9 రకాల ప్రసాదాలు. పానకము కంపల్సరిగా ఏ దేవుడికైనా పానకం వడపప్పు ఖచ్చితంగా పెడతారు కాబట్టి పానకం వడపప్పు. ఇంకా కొదం ప్రసాదాలు మన ఓపికను బట్టి ఏవైనా పెట్టుకోవచ్చు అంట. డ్రై ఫ్రూట్స్ కానీ లేదా మామూలు ఫ్రూట్స్ కానీ, ఇంకా మళ్ళీ మనకి పొంగలి, పులిహోర, దద్దోజనము, మళ్ళీ వచ్చేసి గారెలు, పూర్ణాలు ఇవన్నీ ఫస్ట్ అమ్మాయి స్టార్ట్ చేసింది. దీని పక్క వీడియోనే మళ్ళీ శుక్రవారం రోజు అనమాట. ఇది ఈరోజు సండే అప్లోడ్ చేస్తున్నా. శనివారం రోజు వీడియో కూడా ఉంది. శనివారం హనుమాన్ చాలీస్ చదివాము. ఇలా మా వీధిలో ఎప్పుడు ఒక 10 మంది కానీ 8 మంది ఎవరింట్లో చేసుకోవాలన్నా ఇలా ఆడవాళ్ళమే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఆ అమ్మాయి చేసింది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ చేసింది. ఇక్కడ రెడ్ కలర్ చీర కట్టుకున్న అమ్మాయి. ఇది 3వ రోజు అప్లోడ్ చేస్తున్నా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకున్న వీడియోలు. నేను అమ్మవారి పూజలు కానీ బాబా సత్సంగం చేసుకున్న సింపుల్గా చేసుకోవాలి అనుకున్నాం అన్నమాట. మేము అంటే ఈ 4-5 ఏమనుకున్నామంటే ఎవరింట్లో కావాలన్నా సింపుల్గా చేసుకొని ప్రసాదాలు కూడా అందరిమీ వండుకొని ఇలా చేసుకుందాంలే. కొంచెం అప్పుడప్పుడు సాయంత్రం పూటే పూజ పెట్టుకుంటాం అన్నమాట.
పగలు పెట్టుకుంటే పని కుదరదు, అన్నీ పూలు అన్నీ రెడీ చేసుకోవాలి, మళ్ళీ ప్రసాదాలు రెడీ. అమ్మవారిని ఇప్పుడు జో కొట్టి నిద్రపుచ్చుతుంది. పూజ అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని లాస్ట్న జో పాట పాడి నిద్రపుచ్చింది అన్నమాట. ఇంకా అమ్మని కదిలిచ్చే పని లేదు. అక్కడికి అమ్మతోటి కంప్లీట్ పూజ అయిపోయి అమ్మని నిద్రపుచ్చి అప్పటికి మాకు 9:30 అయింది నైటు. సాయంత్రం 6:30కి 6ంటికి స్టార్ట్ చేసింది. ఫస్ట్ పటం అన్నీ పెట్టేసుకొని ముందే గణపతి పూజ ఇవన్నీ అయ్యి మొదలు పెట్టేసరికి మేము 7 అయింది. అన్ని మధ్య మధ్యలో కొన్ని వస్తుంటాయి కాబట్టి మొత్తము అన్నీ అయిపోయేసరికి అమ్మాయి 9:30 అయింది అనమాట. అయినాయి. ఇంకప్పుడు మొత్తము అయినాక అక్షింతలు వేసి కంప్లీట్ చేసి 9 తాంబూలాలు ఇచ్చి ఇలా చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలా చిన్నగా స్టార్ట్ చేసాము. బాగుంటుంది. ఇలా చేయొచ్చా, బాగుందా లేదా కామెంట్లో చెప్పండి. మనం ఆడవాళ్ళం మాత్రమే, భారీ ఖర్చులతోటి కాకుండా ఇంట్లో సింపుల్గా పంతులు ఎవరు లేకుండా మనం ఇంట్లో మన తెలిసినంతవరకు దేవుడికి చక్కగా అలంకరణ చేసుకొని మన సాయి శక్తులు ఉన్నంతవరకు చేసుకునే విధానం స్టార్ట్ చేసామన్నమాట. మూడోది రేపు సోమవారం మళ్ళీ అమ్మవారి పూజ ఉంది. అన్ని వీడియోస్ పెడతాను. ప్రతిరోజు ఎప్పుడు చేసినా, ఏ వారం చేసినా ఇప్పటి నుంచి అమ్మవారి పూజలు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, బాబా సత్సంగాలు కానీ ఏం చేసుకున్నా పెడతాను అన్నమాట. మా వీధిలో మాత్రమే చేసుకోవాలనుకుంటున్నాము. ఇలా అన్నమాట. 9 మా చిన్ని మా మనుతోటి సహా 9 తాంబూలాలు. ఏంటంటే పొద్దు పోయిద్ది, టైం ఎక్కువ సరిపోదు అందరిని. ఇంకా అలా అంత మటుకు చేసుకున్నాము, స్టార్ట్ చేసాము. బాగుందా, వీడియో బాగాలేదో చెప్పండి. ఇది బాల పూజ అంతే. దసరా